కనిపిస్తాయి, క్లియర్ గా ఉంది. యా, దేవిప్రసాద్ గారు, నిన్నటి నుంచి రేషన్ కార్డులు అధికారికంగా మంజూరు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా సీఎం చేసినటువంటి కామెంట్స్ కూడా చూశారు. ఏక మొత్తంలో ఒకేసారిగా 5 లక్షల కార్డులు ఈసారి మేము మంజూరు చేస్తున్నామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ శివకుమార్ గారు, అక్కడ ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారం, వీక్షకులకు శుభోదయం. రేషన్ కార్డుల పంపిణీ అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వాలున్నా నిరంతరంగా నిజమైనటువంటి లబ్ధిదారులకి, పేదవాళ్ళకి, అవసరమైనటువంటి వాళ్ళకి గుర్తించి వారికి రేషన్ ఇవ్వాలనేటువంటిది ఒక విధానం. అది నిరంతరంగా కొనసాగాల్సింది. నిన్న కాంగ్రెస్ పార్టీ 5 రేషన్ కార్డులు ఇచ్చే 5 లక్షలు మేము ఇస్తున్నామని చెప్పుకునేటువంటి ప్రచారం ఏదైతే ఉందో, నిన్న ఒక సభలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇదివరకు మనం గతంలో కూడా చూసినాం, రుణమాఫీ చేసేస్తున్నాం 40,000 కోట్లని, అది 30,000 కోట్ల నుంచి 7,000 కోట్ల నుంచి 17,000 కోట్లకి ఎట్లా వచ్చిందో మనం అందరం కూడా చూసినాం. అట్లాగే రైతు బంధు విషయంలో కూడా గత 2 సంవత్సరాలలో 2 రైతు బంధులు ఎగ్గొట్టి 3వ రైతు బంధు వేసినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. కాబట్టి అలా చెప్పేది కొండంత చేసేది కొసరంత అనేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము అమలు చేస్తున్నాం అని చెప్పి అవి తడమడం తప్ప అవి సంపూర్ణంగా అమలు చేయబడడం లేదనేటువంటిది ఇవాళ జరుగుతున్నటువంటి ఒక వాస్తవిక చిత్రం. కాబట్టి డెఫినెట్ గా 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, డెఫినెట్ గా. కానీ ప్రభుత్వం ఇవాళ చేయాల్సింది ఏంటి, అసలు తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య ఎంత, యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు కుటుంబాల సంఖ్య ఎంత, మొన్న గణన చేశారు కదా, ఆ గణనలో చాలా స్పష్టంగా వచ్చి ఉంటాయి. కాబట్టి ఆ గణన ఎన్ని, గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డులెన్ని, వీరు కొత్తగా ఇస్తున్నాయన్ని, అసలు ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎంతమంది అనేటువంటి విషయంలో ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇన్ కేసు అర్హులను గుర్తిస్తే మీరే అంటే విపక్షాలు, మీ పార్టీ నాయకులు అందరూ కూడా మళ్ళీ ప్రభుత్వమే పడతారు కదా, రేషన్ కార్డులు తీసేస్తున్నారు, కోతలు విధిస్తున్నారు, కట్ చేస్తున్నారని. నేనేమంటున్నామండి, కోతలు విధిస్తారా, కోతలు విధించరా, అది ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం సహేతుకమైతేనేమో డెఫినెట్ గా మేము స్వాగతిస్తాము. ఇవాళ రేషన్ కార్డులు మీరు అందరికీ ఇస్తామన్నారు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, లేనటువంటి వాళ్ళకందరికి కూడా. అట్లాగే నిజమైనటువంటి లబ్ధిదారులకు అందాలనేటువంటిది కూడా ఇవాళ పార్టీలన్నీ కూడా ఆలోచిస్తాయి. లబ్ధిదారులకు నిజంగానే కొంత రాజకీయ పరమైనటువంటి ప్రోద్బలంతోనో, మా ప్రభుత్వంలోనో, గత ప్రభుత్వాల్లోనో, ఇప్పటి ప్రభుత్వాల్లోనో ఎక్కడైనా అటువంటి జరిగితే తీసేస్తే ఎవరే వద్దరండి. గ్రామంలో ఒక మనిషి చాలా పర్వాలేదు, కొంత జీవితాన్ని లాగలడు, బీపీఎల్ లేడనేటువంటి వారికి కార్డు తొలగిస్తే ఇక్కడ కూడా ఉద్యమం రాదు. కానీ మీరు అటువంటి వాళ్ళ నుంచి నిజమైనటువంటి లబ్ధిదారులకు కోత పెడితే మాత్రం డెఫినెట్ గా ప్రజల్లో వచ్చేటువంటి ఆ ఆందోళన ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద అనేక అవాకులు చవాకులు చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసి ఒక నల్గొండ జిల్లాలో సూర్యాపేటకు సంబంధించి మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేటువంటి సహజం. వారు ఒక్కరు గెలిస్తే వారు ఒక బోర్డు లింగం అని, మరి ఈయన ఓడిపోయినప్పుడు ఏ లింగం అండి? ఆయన నియోజకవర్గంలో గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయ పార్టీలకు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకుల్ని విపరీతమైనటువంటి శాపనార్థాలు పెట్టి మీరు చేస్తున్నటువంటి పనులు చెప్పుకొని మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా అమలు చేయాలి, ఎట్లా అమలు చేస్తున్నాం, దాన్ని ప్రజల్లో ఏ మేరకు సంతృప్తి ఉంది, అసంతృప్తి ఉంది మీరు బేరేజ్ వేసుకోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మాట్లాడడం అనేటువంటిది ఇది ముఖ్యమంత్రికి తగదని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. శ్రీనివాస్ గారు.